ఏమయ్యా పెద్ద మనిషి? ఏంది సైకోరెడ్డి? నేను ఆ రోజు రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా చేయాలని రేషన్ వాహనాలను తీసుకొస్తే అవన్నీ ఆపేసి మళ్ళీ జనాల్ని షాపుల దగ్గరికి పోయేలా చేసినావు. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు రేషన్ బియ్యం సప్లై పేరుతో అక్రమంగా దారి మళ్లించే ప్రయత్నాలు చేశారు, అందుకే వాటిని కట్టడి చేశా. మేమెక్కడ చేసినాం? జనాలకి ఇళ్ల దగ్గరికి పోయి రేషన్ ఇచ్చినాం, కొంతవరకే ఇచ్చారు. జనాలు అందుబాటులో లేకపోతే ఆ బియ్యాన్ని మీరు మీ నాయకులు ఎక్కడ వరకు తరలించారంటే షిప్పుల్లో విదేశాలకు తరలించే పనులు చేశారు. ఓ అజా, మా చొర్రి పల్లాడు గురించి చెప్తా ఉన్నావా? ఆ చొర్రి పల్లాడు కాస్త కక్కుర్తిపడి షిప్ లో తరలించిన మాట వాస్తవమే. అలాంటివి ఎక్కడో ఒకటో అరో జరుగుతూ ఉంటాయి. ఒకటో అరో కాదు, మీ బ్యాచ్ మొత్తం అంతే. ఆన్లైన్ పేమెంట్ చేయనీయకుండా మధ్యాహ్నం అమ్మడం, జనాలిళ్లకు పోకుండా రేషన్ బియ్యాన్ని పక్కదారి మళ్లించడం మీకు చీప్ లిక్కర్తో పెట్టిన విద్య. అబ్బాబా, ఆ లిక్కర్ కూడా ఎందుకు? ఇప్పుడు ఆ తీసేసిన వాహనాలను ఏం చేస్తా ఉన్నారు? ఆ వాహనాలు కొనుక్కున్న వాళ్ళు, వాటిని కాంట్రాక్టుకు పెట్టిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో తెలుసా? ముందు తప్పుల్ని అరగడతాం, అక్రమాల్ని ఆపుతాం, ఆ తర్వాత నష్టపోయే వాళ్ళని ఆదుకుంటాం. ఎక్కడ ఆదుకున్నారు? ఆ వాహనాలన్నీ అలాగే ఖాళీగా ఉన్నాయి. వాళ్ళ కిస్తీలో నెల మీరు కడతారా ఏమే? ఆల్రెడీ మాక్సిమం అందరి బాకీలు తీరిపోయాయి. కొంతమందివి కొన్ని ఇబ్బందులున్నాయి. మేం వాటిని ఒక మంచి పని కోసం ఉపయోగించి వాళ్ళని ఆదుకుంటాం. మంచి పన? మాకన్నా మంచి పన? ఏం పని అది? మీకన్నా మంచి పని అని మహాడకు. మీరు చేసేవన్నీ తప్పుడు పనులే, అప్పుడైనా ఇప్పుడైనా. ఇంతకీ ఏం చేస్తా ఉన్నారా వాహనాల్ని? ఏం మంచి పని కోసం ఉపయోగిస్తా ఉన్నారు అది చెప్పండి. కొన్ని ఏరియాల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఇవే వాహనాల్లో పిల్లలకి భోజనం సప్లై చేయడానికి నియమించాం. అంత పశ్చాబద్ధం. అన్ని చోట్ల అదేం జరగడం లేదు. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో స్టార్ట్ అయ్యాయి. ఎన్నో స్కూళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ వాహనాలను ఏ రకంగా ఉపయోగించి వాహన యజమానులను ఆదుకుంటున్నాం. అయినా నేను ఒక అందుకు ఉపయోగిస్తే మీరు ఇంకో అందుకు ఎందుకు ఉపయోగిస్తా ఉన్నారు? అవి నేను పెట్టినవి కదా, మీరు వాడకపోతే వదిలేయాలి కదా, లేదా నేను ఇచ్చినట్టు రేషన్ బియ్యం ఇవ్వాలి కదా. ఎందుకయ్యా సైకోరెడ్డి నీకింత కొళ్ళు? మీరు తప్పులు చేశారు, అవే తప్పులు మేం చేయాలా? మాకు వేటిని ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు. నువ్వేంటి మాకు చెప్పేది?